Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 12th January to 17th January 2022. Let's say the first one. National Youth Day 2022 is celebrated on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి దట్ ఈజ్ ఆన్ జనవరి 12th ఎవ్రీ ఇయర్. బేసిక్లీ ఈ నేషనల్ యూత్ డే అన్నటువంటిది ఇంకొక రకంగా కూడా ఇంకొక పేరుతో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారండి. దట్ ఈజ్ యువ దివస్ అని కూడా ఈ పేరుతో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో అయితే 12th జనవరి ఎవరి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారండి అని అంటే స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీనిని నేషనల్ లెవెల్లో యూత్ డేగా జనవరి 12th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అంటే దట్ ఈజ్ ఆన్ ఆగస్టు 12వ తారీఖున ఇంటర్నేషనల్ యూత్ డే అన్నటువంటిది సెలబ్రేట్ చేస్తారు. ఈ విధంగా నేషనల్ లెవెల్లో అయితే జనవరి 12th, ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఆగస్టు 12th సెలబ్రేట్ చేస్తారు. బట్ ద డేట్ ఈజ్ సేమ్, కాకపోతే మంత్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్వామి వివేకానంద అనగానే మనకి గుర్తొచ్చేది ఆయన ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్. అదేవిధంగా మన భారతీయ ట్రెడిషన్ని, సంస్కృతి సంప్రదాయాన్ని ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చినటువంటి రికగ్నిషన్ అది మాత్రమే కాదండి, గొప్ప ఫిలాసఫర్ కూడా, అంటే మంచి తత్వవేత్తగా కూడా ఈయన సర్వ్ చేశారు. అదేవిధంగా నేషనల్ మూమెంట్లో కూడా ఈయన యూత్ని మోటివేట్ చేసేటువంటి స్పీచెస్ కానీ అదేవిధంగా కొటేషన్స్ కానీ చాలా ఇచ్చారు. ఇప్పటికీ కూడా అప్పుడెప్పుడు స్వామి వివేకానంద గారు ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ కానీ కొటేషన్స్ కానీ ఇప్పటికీ స్టిల్ కాంటెంపరీ వరల్డ్ ఇప్పటికీ కూడా మనం దానికి అనుగుణంగా అంటే సమకాలీనంగా ఉన్నాయి అని అంటే ఆయన ఇచ్చినటువంటి కొటేషన్స్ కానీ ఆయన చెప్పినటువంటి స్పీచెస్ అంత ఆలోచన యోగ్యదాయకంగా ఉన్నాయని మనం పేర్కొనవచ్చు. ఆ విధంగా ఈయన రామకృష్ణ మిషన్ అన్నటువంటి దానిని కూడా స్థాపించారండి. అదేవిధంగా రామకృష్ణ మఠ్, దీస్ టూ ఆర్ డిఫరెంట్ అండి. రామకృష్ణ మఠ్ ఈజ్ డిఫరెంట్, రామకృష్ణ మిషన్ ఈజ్ డిఫరెంట్. కాకపోతే రామకృష్ణ మిషన్ అన్నటువంటిది దేని ఓరియంటెడ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనంటే సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా రామకృష్ణ మిషన్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రామకృష్ణ మఠ్ అన్నటువంటిది హిందూయిజంను ప్రమోట్ చేసేటువంటి విధంగా రామకృష్ణ మఠ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారి ముఖ్యమైనటువంటి అంటే ఉన్నటువంటి శిష్యుల్లో ప్రముఖమైనటువంటి శిష్యుడిగా స్వామి వివేకానంద గారు ఉన్నారు. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 36 years ఎక్కడ చనిపోయారండి అని అంటే ఇది కూడా ఇంపార్టెంటే, బేలూర్ మఠ్, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బేలూర్ మఠ్లో ఈయన చనిపోయారు. ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ ఇది కూడా ఇంపార్టెంటేనండి, నరేంద్రనాథ్ దత్. ఇట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద. దాని తర్వాత కాలంలో మనకి గౌతమ బుద్ధ ఎలాగైతే సిద్ధార్థ నుంచి బుద్ధుడిగా ఎదిగారో ఈయన కూడా నరేంద్రనాథ్ దత్త నుంచి స్వామి వివేకానందగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ఈ పరిక్రమంలో స్వామి వివేకానందగా ఆయనకి గుర్తింపు అనేటువంటిది లభించింది. ఈ విధంగా ఇక్కడ వన్ ఫేమస్ కోట్ ఆల్సో హియర్ వి హావ్ మెన్షన్డ్, అరైజ్ అవైక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెమిలియర్ కోట్స్ ఆఫ్ స్వామి వివేకానందగా మనం పేర్కొనవచ్చు. ఈ విధంగా స్వామి వివేకానంద అండ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ దానికి ప్రతీకగానే యూత్ అంటే ఇప్పటి వరకు మన యువత వాళ్ళు చేపట్టినటువంటి పనులు కానీ ఇన్నోవేషన్స్ కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ అచీవ్మెంట్స్ ని సెలబ్రేట్ చేసుకునేటువంటి దిశగా ఇంకా ఫర్దర్గా యూత్ స్వామి వివేకానంద బాటని అనుసరించాలి అన్న ఉద్దేశంతో ఈ నేషనల్ లెవెల్లో యూత్ డే అనేటువంటి దాన్ని జనవరి 12th సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్టయితే జనవరి 9th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి, ఎన్ఆర్ఐ డే, ప్రవాస భారతీయ దివస్ అని కూడా దీనికే పేరు. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ప్రవాస భారతీయ దివస్ దట్ ఈస్ ఆన్ జనవరి 9th. అదేవిధంగా జనవరి 14th విషయానికి వచ్చేసరికి జనవరి 14th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే. ఆర్మ్డ్ ఫోర్స్ వెటరన్స్ డే వచ్చేసి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామండి అని అంటే సిన్స్ 2017 సంవత్సరం నుంచి దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ వచ్చాం. 2022 ఈ ఇయర్ వచ్చేసి దిస్ ఇస్ టర్మ్డ్ యాజ్ 6th ఆర్మ్డ్ ఫోర్స్ వెటరన్స్ డే. డే వచ్చేసి జనవరి 14 సెలబ్రేట్ చేస్తామండి. జనవరి 15th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి అని అంటే ఇండియన్ ఆర్మీ డే. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క బర్త్ యానివర్సరీ కూడా ఉందండి 15th. ఎవరిదండి అని అంటే తమిళనాడుకి చెందినటువంటి తిరువళ్ళువార్. ఈయన రచించినటువంటి అంటే ఈయన
ఒక పుస్తకాన్ని రచించారండి. ఆ పుస్తకం వచ్చేసి తిరుక్కురల్ అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో అన్ని ఏ విధంగా ఉంటాయనంటే కప్లెట్స్ ఉంటాయండి. కప్లెట్స్ అంటే ఏంటి అనంటే 2 లైన్స్‌లో కంప్లీట్ అయిపోయేటువంటి చిన్న చిన్న థింగ్స్ కప్లెట్స్ అంటే 2 లైన్‌లో అయిపోయేటువంటి పోయెమ్స్ స్టాంజా కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ తిరుక్కురల్ అన్నటువంటిది తమిళనాడు ఆ రీజియన్‌లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది 5వ వేదాగా, 5థ్ వేదాగా అంటే మన భారతీయులందరికీ అంటే గ్లోబల్ లెవెల్‌లో ఇండియన్స్‌కి ప్రముఖంగా ఉన్నటువంటి టోటల్ వేదాస్ ఎన్నండి? 4 వేదాస్ కదండీ! రిగ్వేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద ఇట్లా 4 వేదాస్ ఉన్నాయి. వీళ్ళ వరకు మాత్రం ఈ తిరుక్కురల్ అన్నటువంటి బుక్ 5థ్ వేదాగా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అదే విధంగా తమిళ్ ల్యాండ్‌కి ఈ హోలీ బైబిల్‌గా కూడా బైబిల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్ కి బైబిల్‌గా కూడా ఈ పుస్తకాన్ని కన్సిడర్ చేస్తారు. ఆ పుస్తకాన్ని రచించినటువంటి తిరువళ్ళువార్ గారి బర్త్ యానివర్సరీ కూడా January 15th అండి. ఆ విధంగా దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ January 16th కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ స్టార్టప్ డే. నేషనల్ స్టార్టప్ డే మొట్టమొదటి యానివర్సరీ January 16th సెలబ్రేట్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ దిస్ నేషనల్ లెవెల్లో స్టార్టప్ డే అనేటువంటిది January 16th ఈసారి సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. ఈ విధంగా ఏ వచ్చినప్పటికీ కూడా అంటే కొత్తగా ఇనిషియేట్ చేసిన డేస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. హార్పర్ కాలిన్స్ has published Indomitable, a working woman's notes on life, work and leadership. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎవరి ఆటోబయోగ్రఫీ అండి? అరుంధతి భట్టాచార్య గారి ఆటోబయోగ్రఫీ. అరుంధతి భట్టాచార్య గారి గురించి మీ అందరికీ తెలిసిందేనండి. ఈవిడ అర్లియర్ ఎస్బీఐకి చైర్పర్సన్ గా సర్వ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళ. ఎస్బీఐకి చైర్పర్సన్ గా సర్వ్ చేసినటువంటి మహిళల్లో ఫస్ట్ మహిళ ఎవరండి అని అంటే అరుంధతి భట్టాచార్య గారు. ఇనిషియల్ డేస్ లో ఈవిడ కూడా మనందరి లాగానే ఆవిడ యంగ్ ఏజ్ లో ఏం చేశారు అని అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిఓ నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ అయ్యింది అన్నటువంటి వార్త తన ఫ్రెండ్ ద్వారా ఈవిడ తెలుసుకొని క్యాజువల్ గా అప్లై చేసి దాని తర్వాత అన్ని లెవెల్స్ ని క్లియర్ చేసి ఎస్బీఐ బ్యాంక్ లో పిఓగా ఆవిడ యొక్క జర్నీని స్టార్ట్ చేసి ఆ విధంగా 4 డికేట్స్ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఆవిడకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని తర్వాత చైర్పర్సన్ గా కూడా ఎదిగారు. ప్రస్తుతానికి కాలిఫోర్నియా బేస్డ్ అయినటువంటి సేల్స్ వర్త్ కంపెనీ అన్నటువంటి దానికి ఈవిడ చైర్పర్సన్ గా సర్వ్ చేస్తున్నారు. అర్లియర్ అయితే ఎస్బీఐకి చైర్పర్సన్ గా ఆవిడ ఏ విధంగా అంటే చైర్పర్సన్ స్థానానికి ఎదగడానికి అర్లియర్ అయితే ఇప్పుడంటే మన బ్యాంకింగ్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలు మేల్ పర్సన్స్ తో ఈక్వల్ గా సర్వ్ చేస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే సమ్ 80s ఆర్ 60s 1960s 80s అప్పుడు బ్యాంకింగ్ రంగం అంటే మేల్ డామినేటెడ్ సెక్టర్ గా బ్యాంకింగ్ అన్నటువంటిది ఉండేది. అంటే మేల్ డామినేటెడ్ అని అంటే ఏంటి అని అంటే నాట్ ఇన్ అ నెగిటివ్ వే, బట్ ఎక్కువ మేల్ పర్సన్స్ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ చొరవ చూపేవారు. దాని తర్వాత అలాంటి రంగంలో కూడా ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా చైర్పర్సన్ స్థానానికి ఎదిగి ఏ విధంగా ఆవిడకు వచ్చినటువంటి హర్డిల్స్ ని ఫేస్ చేశారు అన్నటువంటిదే దిస్ ఎంటైర్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. ఇండామిటబుల్ అంటే ఏంటి అని అంటే డిఫీట్ చెయ్యలేనటువంటి వ్యక్తి, అంటే ఆ వ్యక్తిని మనం ఓడించలేము అని దాని యొక్క అర్థం అనమాట. ఈ విధంగా అరుంధతి భట్టాచార్య గారి యొక్క ఆటోబయోగ్రఫీనే ఇండామిటబుల్ అన్నటువంటి పుస్తకం. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. Which bank has been adjudged Best Private Bank in India at the Global Private Banking Awards 2021? What is that bank అండి? It is HDFC Bank. ఈ HDFC Bank కి MD అండ్ CEO సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే శశిధర్ జగదీశన్ గారు ఎండి అండ్ సిఇఓగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా దీనికి చైర్పర్సన్ గా ఎవరున్నారండి? చైర్మన్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారని అంటే అతను చక్రవర్తి ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ విధంగా రీసెంట్ గా ఇచ్చినటువంటి ఈ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇన్నోవేటివ్ థింగ్స్ వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నటువంటి దానికి ఈ అవార్డు అన్నటువంటిది లభించింది. రైట్, నెక్స్ట్ వన్. The Supreme Court has appointed whom as chairperson of a panel to investigate Prime Minister Narendra Modi's security lapse in Punjab. Who is she? And Indu Malhotra. Basically,
ఇందు మల్హోత్రా గారు ఇది వరకు సుప్రీంకోర్టులో ఎక్స్ జడ్జిగా అంటే ఫార్మర్ జడ్జిగా సర్వ్ చేసినటువంటి మహిళ ఇందు మల్హోత్రా గారు. ఈవిడతో పాటు ఇంకొక నలుగురు కూడా దీంట్లో ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారండి. దీనితో పాటు అంటే మన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, అదేవిధంగా అడిషనల్ డీజీపీ ఆఫ్ పంజాబ్, ఇట్లా ఈ మిగతా నలుగురు కూడా ఫెమిలియర్ పర్సనాలిటీస్ని దీనిలో ఇన్వాల్వ్ చేశారు ఈ కమిటీలో. బేసిక్లీ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పంజాబ్ కి దగ్గరలో ఉన్నటువంటి ఈ మెమోరియల్, మార్టీర్స్ మెమోరియల్, దీనిని విజిట్ చేసేటువంటి తరుణంలో ఆయనని ఒక 15 to 20 minutes ఆయన యొక్క క్యాన్వాయ్ అన్నటువంటిది ఆగిపోయింది. ఎందుకు అనంటే బికాజ్ ప్రొటెస్టర్స్ ఆపేయడం వల్ల. ఎస్పెషల్లీ ఆ ప్రొటెస్టర్స్లో కూడా ఎక్కువ మంది ఎవరున్నారండి అనంటే ఫార్మర్స్. ఇందులో ప్రొటెస్టర్స్లో ఎక్కువ మంది ఫార్మర్సే ఉన్నారండి. దీంట్లో భాగంగా అంటే ఫార్మర్స్ ఇది వరకు ఫార్ములాస్ వచ్చాయి, దాంట్లో మళ్ళీ 3 లాస్ని రిపీల్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా మంది ఫార్మర్స్ ఇంత లేట్ డిలే అయినందుకు ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇంకా మిగతా ప్రొటెస్టర్స్ కూడా వీళ్ళకి అనుగుణంగా అంటే వీళ్ళకి వ్యతిరేకంగా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రొటెస్టర్స్ అడ్డుకట్ట వేసి 15 to 20 minutes ఆయన యొక్క క్యాన్వాయ్ని ఆపేశారు. ఈ విధంగా వివిఐపీస్ యొక్క క్యాన్వాయ్, వాళ్ళ యొక్క సెక్యూరిటీ కానీ క్యాన్వాయ్స్ని ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి అడ్డంకులేమీ జరగకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నారు అనంటే, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరైనా ఎంపీస్ కానీ ఇంకా ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ప్రజలకి ఇబ్బంది కలిగినా కూడా ఆ 2 to 5 minutes అన్నటువంటిది వాళ్ళకి రోడ్ క్లియర్ చేస్తారు, క్లియరెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఇంకా నార్మల్ విఐపీస్లోనే అలా ఉంది అనంటే ప్రైమ్ మినిస్టర్కి ఏ రేంజ్లో ఉంటుందండి, ట్రాఫిక్ రోడ్ అంతా క్లియర్గా ఉంటుంది కదా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ పంజాబ్లో 15 to 20 minutes ఆయన క్యాన్వాయ్ ఆగిపోయింది అని అంటే ఎంతో కొంత వేరే వాళ్ళ యొక్క చొరవ అన్నటువంటిది లేకపోలేదు. అందుకోసం అని చెప్పేసి దీనికి కారణాలు ఏంటి కనుక్కోవడం కోసం అని చెప్పేసి ఈ 5 members కమిటీ ఎస్పెషల్లీ దీనికి చైర్పర్సన్గా ఇందు మల్హోత్రా గారిని చైర్పర్సన్గా దీన్ని అపాయింట్ చేశారనమాట. రైట్, నెక్స్ట్ వన్. See who has been appointed as the 10th chairman of Indian Space Research Organization. ఎవరిని అపాయింట్ చేశారండి? ఎస్ సోమనాథ్. ఈయన్ని డాక్టర్ కే శివన్ గారి ప్లేస్లో ఈయన్ని అపాయింట్ చేశారు 10th చైర్పర్సన్గా. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఏ ఇయర్లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారండి అనంటే 15th August 1969, 1969వ సంవత్సరంలో 15th Augustన దీనిని ఎస్టాబ్లిష్ చేశారండి. ఎవరు దీని యొక్క ఫౌండింగ్ ఫాదర్ అండి అనంటే ఇస్రో యొక్క ఫౌండింగ్ ఫాదర్ వచ్చేసి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు దీని యొక్క ఫౌండింగ్ ఫాదర్. అందుకోసం అని చెప్పేసి విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారిని పేర్కొంటారు. ఆ విధంగా మొట్టమొదటి చైర్పర్సన్ గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇస్రోకి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఇది వరకు ఇంకోస్పార్, INCOSPR ఇంకోస్పార్ అన్నటువంటి పేరుతో ఉండేది. దాని తర్వాత అది కాస్త ఇస్రోగా ఆవిర్భవించింది. ఆ విధంగా మన స్పేస్ రీసెర్చ్ లో ప్రముఖమైనటువంటి అంటే ప్రైమరీ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గా ఇస్రో అన్నటువంటిది ఉందండి. దీనికి అర్లియర్ కె శివన్ గారు ఉండేవారు. ఆయన ప్లేస్ లో సోమనాథ్, ఈయన కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డాక్టర్ కె శివన్ అండ్ ఈక్వల్లీ ఫెమిలియర్ టు హిమ్. ఏ విధంగా అనంటే అర్లియర్ PSLV, MK3, GSLV, MK3 వీటిని తయారు చేయడంలో కూడా ముఖ్య పాత్రను పోషించినటువంటి వ్యక్తిగా ఈయన పేర్కొనవచ్చు. ఆ విధంగా దీనికి చైర్పర్సన్గా 10వ చైర్పర్సన్గా ఎస్ సోమనాథ్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా ఇస్రో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంశాలు అంటే మనం PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కానీ, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ GSLV, MK3 ఇట్లాంటివి లాంచ్ చేయడానికంటే ముందు మొట్టమొదటిసారిగా భారతీయులు ఇండిజీనియస్ గా డెవలప్ చేసినటువంటి శాటిలైట్ వచ్చేసి ఏంటండి అని అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్యభట్ట. కాకపోతే దీనిని డెవలప్ చేసి లాంచ్ చేసింది మాత్రం రష్యన్ స్పేస్ ఏజెన్సీ, సోవియట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేశారండి.
దాని తర్వాత మనం 2008వ సంవత్సరంలో మొట్టమొదటిసారి చంద్రయాన్-1 అన్నటువంటి దాన్ని 2008వ సంవత్సరంలో లాంచ్ చేసామండి. ఇది అన్‌మాన్డ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్ళలేదు. దాని తర్వాత 2019వ సంవత్సరంలో చంద్రయాన్-2 అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. అదేవిధంగా 2013 విషయానికొచ్చేసరికి మార్స్ ఆర్బిటార్ మిషన్, దీనినే మిషన్ మంగళ్యాన్ అని కూడా దీనికి పేరు. మంగళ్యాన్ 2013లో మనం లాంచ్ చేసాం. ఇవన్నీ కూడా ఇండిజినియస్‌లీ డెవలప్డ్ అండి. అదేవిధంగా ఇవన్నీ ఒక పెద్ద ఎత్తయితే మొట్టమొదటిసారి మనం ఈ మ్యాన్డ్ స్పేస్ మిషన్ అన్నటువంటి దాన్ని గగన్యాన్ అన్నటువంటి పేరుతో ఫర్ ద ఫస్ట్ టైం మన భారతదేశం తరపు నుంచి కంప్లీట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గగన్యాన్. దీన్ని 2022లో లాంచ్ చేద్దాం అనుకున్నారండి. కాకపోతే 2023లో దీనినే లాంచ్ చేయనున్నారు. ఈ ఇయర్ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్, ఆల్రెడీ ఒక ట్రయల్ అనేటువంటిది జరిగింది. అంటే హ్యూమన్ బీయింగ్స్ని దాని ద్వారా పంపాలి అని అంటే అది ఎంతవరకు కంపాటబులా కాదా, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అప్లై చేస్తారు. కాబట్టి 2023లో దీనిని లాంచ్ చేయనున్నారు. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గగన్యాన్. ఈ విధంగా ఇస్రో దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? బెంగళూరు, కర్ణాటక. డూ రిమెంబర్. India's oldest sloth bear, that is Gulabo, died recently in which of the following national park? What is that national park అండి? వన్ విహార్ నేషనల్ పార్క్. ఎక్కడుందండి వన్ విహార్ నేషనల్ పార్క్ అని అంటే భోపాల్, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్కి సీఎంగా ఎవరు ఉన్నారండి అని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ is serving as the చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా ఈ వన్ విహార్ నేషనల్ పార్క్ అన్నటువంటిది స్లాత్ బేర్ అంటే ఏంటి అని అంటే బేర్స్ అన్నిటిలో ఒక డిస్టింగ్విష్డ్ వెరైటీ ఆఫ్ బేర్గా స్లాత్ బేర్. ఇది బేసిక్లీ ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే యాంట్స్ని తింటుంది, టర్మైట్స్ని తింటుంది, అదేవిధంగా సమ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ దీని మీద బేస్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ గులాబో అన్నటువంటి ఈ స్లాత్ బేర్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ అప్పుడు దీనిని ఏం చేశారంటే స్ట్రీట్స్ మీద వెళ్తూ ఉంటే దీన్ని రెస్క్యూ చేసి ఈ వన్ విహార్ పార్కులో 25 ఏళ్ల వయస్సులో దానిని అక్కడ సంరక్షించడం కోసం అని చెప్పేసి వన్ విహార్ పార్క్లో పెట్టారు. ఇప్పుడు దీని యొక్క ఏజ్ ఎంత అండి అని అంటే 40 సంవత్సరాల వయసులో నైట్ జరిగినటువంటి ఇంటర్వ్యూనింగ్ దాంట్లో రీసెంట్గా మృతి చెందింది స్లాత్ బేర్. దట్ ఈస్ ఫాండ్లీ కాల్డ్ యాజ్ గులాబో అన్నటువంటి పేరుతో ఈ స్లాత్ బేర్ ని పిలుస్తారు. అది ఎక్కడ చనిపోయిందండి రీసెంట్ గా అంటే వన్ విహార్ నేషనల్ పార్క్ లో చనిపోయింది. దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ భోపాల్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ సీఎం. అదే విధంగా మీరు ఆప్షన్స్ గమనించినట్టయితే బాంధవ్గర్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడుందండి, ఏ స్టేట్ లో ఉంది? ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మధ్యప్రదేశ్. కన్హా నేషనల్ పార్క్ ఆర్ కన్హా టైగర్ రిజర్వ్, ఇట్ ఈస్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. కాజీరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఎక్కడుందండి? అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్ అనగానే మనకు స్ట్రైక్ అవ్వాల్సినటువంటి పేరు ఏంటండి? వన్ హార్న్డ్ రైనోసిరాస్. దానికి మేజర్ గా ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్ కాజీరంగా నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఇది విన్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నిటిలోకెల్లా ఓల్డెస్ట్ అండ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. దాని తర్వాత ఎక్కువ నేషనల్ పార్క్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి అని అంటే మధ్యప్రదేశ్ ఈస్ టర్మ్డ్ యాజ్ ది స్టేట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ ద వరల్డ్ బట్ ఇన్ ఇండియా. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. The surgeons of which country has recently transplanted organs of pig into human body? What is that country అండి? It is USA. బేసిక్లీ ఇక్కడ మీరు గమనించినట్టయితే దీనిని ఏ సర్జరీ అంటారండి అని అంటే గ్జీనో సర్జరీ అని అంటారు ఆర్ గ్జీనో ట్రాన్స్ప్లాంటేషన్. గ్జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అని అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే యానిమల్స్ లో ఉండేటువంటి అదర్ దాన్ నాన్ హ్యూమన్ టిష్యూస్ అవ్వచ్చు, లేదు అని అంటే నాన్ హ్యూమన్ పార్ట్స్ అవ్వచ్చు. నాన్ హ్యూమన్ టిష్యూస్ ఆర్ నాన్ హ్యూమన్
ఆర్గాన్స్ ఏవైతే అంటే వేరే జంతువుల నుంచి తీసుకొని హ్యూమన్స్ కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే అలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ ని మనం జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ మన భారతీయులకి కొత్త అండి అని అంటే మన భారతదేశంలో కూడా ఇది వరకు ప్రయోగించారండి. సమ్ 1990s లో దీనిని గౌహతికి గౌహతికి చెందినటువంటి ఒక మహిళ 32 సంవత్సరాల మహిళకి దీనిలో మహిళలో ప్రయోగించారండి. పిగ్ యొక్క లంగ్ అదే విధంగా అండ్ హార్ట్, పిగ్ యొక్క లంగ్ ని మరియు హార్ట్ ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. కాకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసిన కొంతకాలానికే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 months 4 నెలల తర్వాత ఆవిడ చనిపోయారు. ఆ విధంగా విఫలమైంది. ఇది వరకు కూడా అంటే గ్లోబల్ లెవెల్లో కూడా డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ ప్లేసెస్లో బరువాలు అవ్వచ్చు అండ్ వేరే దేశాలలో కూడా పిగ్స్ యొక్క హార్ట్ని లేదా లంగ్స్ని వేరే డిఫరెంట్ పార్ట్స్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. కాకపోతే మరి ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి డిఫరెన్స్ ఏంటండి అని అంటే ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ జీన్ ఎడిటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నటువంటిది జీన్ ఎడిటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే దీంట్లో భాగంగా డిఎన్ఏ, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ మన బాడీలో డిఎన్ఏ అన్నటువంటిది ఉంటుంది కదండి. ఈ డిఎన్ఏ అన్నటువంటిది ఏ విధంగా దీంట్లో ఉండేటువంటి మెటీరియల్, ఈ డిఎన్ఏ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్లో స్లైట్ చేంజెస్ తీసుకొని రావడం వల్ల ఈ డిఎన్ఏలో మాడిఫై చేయడం వల్ల ఇక్కడ చేసినటువంటి మాడిఫికేషన్ ఏంటి అని అంటే దీంట్లో ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి షుగర్ మాలిక్యూల్ని తీసేశారు. ఆ విధంగా ఆ జీన్లో డిఎన్ఏలో చేసినటువంటి కరెక్షన్స్ తో మొట్టమొదటిసారిగా పిగ్ యొక్క హార్ట్ని యుఎస్ఏ వాళ్ళు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. అండ్ ఇది సక్సెస్సా ఫెయిల్యూరా అన్నటువంటిది ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ బతకడం అంటే సర్వైవ్ అవ్వడం పెద్ద టాస్క్ కాబట్టి దీని గురించి తెలియాలి అంటే కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే. ఇప్పటికైతే ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద కంట్రీ? ఏరియా వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లో ఏరియా వైజ్ అని అంటే మాత్రం ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ తర్వాత ఏరియా వైజ్ ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏదండి అని అంటే సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ అండ్ చీఫ్ మినిస్టర్ మనం ఇందాకే డిస్కస్ చేశామండి, శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ భోపాల్. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఏంటండి? దాట్ ఈజ్ ఇటానగర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఏరియా వైజ్ అంటే ఈ ఫారెస్ట్ రిపోర్ట్ అన్నటువంటిది ఎప్పుడు ఇస్తారండి? యాన్యువల్లీ ఇస్తారా, బై యాన్యువల్లీ ఇస్తారా, బై ఎన్నియల్ ఇస్తారా అని అంటే ఈ రిపోర్ట్ అన్నటువంటిది బై ఎన్నియల్ ఇస్తారండి. ఇది వరకు కూడా నేను డిస్కస్ చేసినాను. బై ఎన్నియల్ కి బై యాన్యువల్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు రిపోర్ట్ ఇస్తారు. బై ఎన్నియల్ అనంటే 2 years కి ఒకసారి రిపోర్ట్ ని విడుదల చేస్తే దానిని బై ఎన్నియల్ అని అంటారు. ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారండి? ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క యూనియన్ మినిస్టర్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే భూపేందర్ యాదవ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈయన రీసెంట్ గా దీనిని రిలీజ్ చేశారు. అంటే గత 2 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈసారి అంటే ఈ 2 years లో వచ్చినటువంటి పెను మార్పు అన్నటువంటిది ఏంటి అని అంటే సమ్ 2000+ స్క్వేర్ కిలోమీటర్స్ అన్నటువంటిది 2000+ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అన్నటువంటిది అభివృద్ధి చెందింది. అంటే ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఎక్కువగా విస్తృతించింది అన్నటువంటిది ఈ రిపోర్ట్లో తేలినటువంటి అంశం. మీరు జాగ్రఫికల్ ఏరియా వైజ్ చూసుకున్నట్టయితే జాగ్రఫికల్ ఏరియా వైజ్ 24.62% జాగ్రఫికల్ ఏరియా వైజ్ ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఇంత శాతం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 25% జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ ఇంత ఉంది అని చెప్పొచ్చు. అలా కాకుండా పర్సంటేజ్ వైజ్ మీరు గమనించినట్టయితే ఇది ఏరియా వైజ్ అండి. పర్సంటేజ్ వైజ్ చూసినట్టయితే మిజోరాం అన్నటువంటిది ఈ స్టేట్ టాప్ పొజిషన్ లో నిలిచిందండి. సెకండ్ పొజిషన్ లో మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. అలా కాకుండా పర్సంటేజ్ కాకుండా ఈ ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఎక్కడ ఎక్కువ అవుతుందండి అని అంటే ఆ ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్
ఆ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది, రెండవ స్థానంలో తెలంగాణ అన్నటువంటిది నిలిచింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, బిహు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారండి? అస్సాం. అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దాట్ ఈజ్ డిస్పూర్. అదే విధంగా అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు ఉన్నారండి? హేమంత్ బిశ్వ శర్మ. హేమంత్ బిశ్వ శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. నాట్ ఓన్లీ బిహు అండి, ఈ బిహు అని చెప్పేసి, అదేవిధంగా గుజరాత్ లో అయితే ఉత్తరాయణ్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ పేర్లతో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నటువంటి దానిని సెలబ్రేట్ చేస్తారండి. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అనంటే, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నటువంటి దాన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారండి మేజర్ గా అనంటే? ఫార్మర్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ వాళ్ళకు వచ్చినటువంటి, అంటే నెక్స్ట్ కొత్త పంట వేయబోయినా, వాళ్ళకి పంట చేతికి వచ్చిన, అంటే పంట చేతికి వచ్చింది మేజర్ గా, ఆ హార్వెస్ట్ అయిపోయింది అని అంటే కంప్లీట్ గా పంట చేతికి వచ్చినటువంటి టైం, అంటే ప్రాస్పరిటీని డినోట్ చేస్తూ ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అన్నటువంటివి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం తమిళనాడులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, తమిళనాడులో దీనిని మట్టు పొంగల్ అన్నటువంటి పేరుతో తమిళనాడులో దీన్ని సెలబ్రేట్ చేస్తారండి. అదేవిధంగా అస్సాంలో అయితే బిహు అన్నటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే దీనిని సంక్రాంతి, ఎస్పెషల్లీ మకర సంక్రాంతి అన్నటువంటి పేరుతో దీన్ని 3 రోజులు సెలబ్రేట్ చేస్తామండి. భోగి, సంక్రాంతి మరియు కనుమ, ఈ 3 రోజులు కూడా సంక్రాంతి ఫెస్టివల్ అటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ అండి, నార్త్ ఇండియాలో ఒక రకంగా, సౌత్ ఇండియాలో డిఫరెంట్ పేర్లతో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. గుజరాత్ లో ఉత్తరాయణ్ అన్నటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తారు. ఈ ఉత్తరాయణ్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కైట్ ఫెస్టివల్ అన్నటువంటిది ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారండి అని అంటే గుజరాత్ లో ఆర్గనైజ్ చేస్తారండి. ఇంటర్నేషనల్ లెవెల్లో కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అంటే గుజరాత్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఉత్తరాయణ్. అది కూడా ఏ టైం పీరియడ్ అప్పుడు అండి అని అంటే సంక్రాంతి టైం పీరియడ్ అప్పుడే దీనిని సెలబ్రేట్ చేస్తారు. పొంగల్ అన్నటువంటి పేరుతో సదరన్ స్టేట్స్ లో పొంగల్ అన్నటువంటి పేరుతో దీన్ని సెలబ్రేట్ చేస్తారని. ఈ విధంగా నార్థన్ స్టేట్స్ లో డిఫరెంట్ గా, సదరన్ స్టేట్స్ లో గుడి పడవ అని సెలబ్రేట్ చేస్తారు కొన్ని స్టేట్స్ లో. అట్లా వివిధ పేర్లతో, లోరీ అన్నటువంటి పేరుతో నార్త్ స్టేట్స్ అన్నవి లోరీ అన్నటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తారు. ఆ విధంగా మనం ఏ విధంగా అయితే సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటామో, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ప్రాస్పెరిటీని డినోట్ చేస్తూ ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు వివిధ రకాలైనటువంటి పేర్లతో. రైట్. నెక్స్ట్ వన్, టివి నారాయణ్ has passed away recently. He was well known. Who is he? He was a well known educationist అండి. టివి నారాయణ్ గారు, ఈయన తెలంగాణ స్టేట్ కి, ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. తెలంగాణ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణకి చీఫ్ మినిస్టర్ గా సర్వ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషనిస్ట్ అండి, బట్ ఆల్సో పోయట్. అదే విధంగా దీనితో పాటుగా చాలా ప్రముఖమైనటువంటి పనులు చేసినటువంటి సోషల్ వర్కర్ గా కూడా మనం టివి సోమనాథ్ గారిని పేర్కొనవచ్చు. ఈయన మాత్రమే కాదండి, ఈయన వైఫ్ అయినటువంటి టివి సదా గారు, ఈవిడ కూడా, అంటే డౌన్ ట్రాడన్ సెక్షన్స్ కోసం ఈయన ఏ విధంగా అయితే కృషి చేశారో, ఆవిడ కూడా అన్టచబిలిటీని ఓవర్కమ్ చేయడానికి ఈవిడ కూడా చాలా వరకు కృషి చేశారు. ఎడ్యుకేషనిస్ట్ గా ఏ విధంగా ఎదిగారండి అనంటే, ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా, సమ్ ఫెమిలియర్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా, ఎడ్యుకేషన్ బోర్డుకి చైర్పర్సన్ గా ఈయన చాలా సంవత్సరాల వరకు సర్వ్ చేశారు. ఆ విధంగా కేవలం ఎడ్యుకేషనిస్ట్ గా మాత్రమే కాదండి, పోయట్ గా, సోషల్ వర్కర్ గా కూడా ఈయన ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఎన్ని మనం పేర్కొంటాం. ఆ విధంగా ఏజ్ ఓల్డ్ ఎలిమెంట్స్ వల్ల రీసెంట్ గా ఈయన మృతి చెందారు. రైట్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ బీన్ ఆనర్డ్ విత్ డాక్టర్ అంబేద్కర్ అవార్డ్ ఫర్ 2021? ఎవరికి లభించిందండి ఈ అవార్డు అనంటే కె చంద్రు గారికి ఈ అవార్డు అన్నటువంటిది లభించింది. దీనితో పాటుగా తమిళనాడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇంకొక అవార్డు, దట్ ఈస్ కే, ఎవరికి లభించింది అనంటే కే తిరుణ ఉక్కరసు. ఈయనకి ఏ అవార్డు లభించిందండి అనంటే తంతై తిరువళ్ళువార్, సమ్ వర్డ్ ఈస్ దేర్. ఆ అవార్డు అన్నటువంటిది ఈయనకి లభించిందండి. ఈయనకి దేనికి లభించిందండి ఈ అవార్డు అనంటే
ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ రంగానికి గాను ఈయనకి అవార్డు లభించింది. ఈయన సోషల్ జస్టిస్ అంటే ఏంటి అని అంటే అర్లియర్ ద్రవిడియన్ మూమెంట్, బేసిక్లీ హీజ్ అ హిస్టారియన్ అండి. హిస్టారియన్ గా ఈయన ద్రవిడియన్ మూమెంట్ దీనిని డాక్యుమెంట్ చేసినటువంటి విధానం. he has documented Dravidian movement being a historian, basically in a historian for social justice. దానికి గాను ఆ రంగానికి గాను ఈయనకి ఈ అవార్డు అనేటువంటిది లభించింది. కె చంద్రు గారికి ఏ రంగానికి ఈ అవార్డు అనేటువంటిది లభించిందండి అని అంటే ఎకనామిక్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఈ రంగానికి గాను ఈయనకి అవార్డు అనేటువంటిది లభించిందండి. ఈయన లైఫ్ స్పాన్ లో ఈయన ఇప్పటి వరకు 96,000+ కేసెస్, 96,000 కేసెస్ కి పైగా ఇప్పటి వరకు ఈయన జస్టిస్ ని అందించడంలో సఫలమైనటువంటి వ్యక్తి. అండ్ రీసెంట్ గా మీరు సూర్య నటించినటువంటి ఒక మూవీని చూసే ఉంటారు. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దిస్ మూవీ, జై భీమ్ అన్నటువంటి మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందండి. ఈ జై భీమ్ అన్నటువంటి మూవీ, ఈ మూవీ కూడా ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ కె చంద్రు గారు. ఆయన ఏ విధంగా ఈ జస్టిస్ అంటే పువర్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ కి జస్టిస్ న్యాయం జరగడంలో ఏ విధంగా ఆయన కాంట్రిబ్యూట్ చేశారు అన్నటువంటి దాని గురించి ఈ మూవీ కూడా చిత్రీకరించడం జరిగింది. అండ్ హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. ఆ విధంగా చాలా అవార్డ్స్ ని కూడా అందుకున్నటువంటి వ్యక్తిగా మనం చంద్రు గారిని పేర్కొనవచ్చు. రీసెంట్ గా కూడా ఈ అవార్డ్ ని అందుకున్నారు. రైట్, నెక్స్ట్ వన్. Wholesale price index inflation is to what percent in December 2021? What is that percent అండి? 13.56 అన్నటువంటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈ డిసెంబర్. అంటే ఇది ప్రతి మంత్ కూడా ట్వైస్ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదే విధంగా దీంట్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, పిపిఐ ప్రొడక్షన్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, ఇట్లా టోటల్ గా ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ లో 3 రకాలు ఉంటాయండి. బట్ మేజర్ గా మనకి ఏది ఇంపార్టెంట్ అండి అని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే 2014 సంవత్సరం నుంచి మనం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఇన్ఫ్లేషన్ అన్నటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనంటే ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో మనం సర్వీసెస్ అన్నటువంటి వాటిని కన్సిడర్ చేయం. వేరస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మాత్రం సర్వీసెస్ అన్నటువంటి వాటిని కన్సిడర్ చేస్తాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో మాత్రం గూడ్స్, మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్, అదే విధంగా అమ్ముడుపోయినటువంటి సేల్ అయినటువంటి గూడ్స్ వాటిని మాత్రమే అంచనా వేసుకొని హోల్సేల్ లెవెల్లో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఏంటి అని అంటే సర్వీసెస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ గూడ్స్ తో పాటు, ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ తో పాటు సర్వీసెస్ ని కూడా, అది ఫినాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, హెల్త్ సర్వీసెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ సర్వీసెస్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసేటువంటి ఇండెక్స్ ఏదండి అని అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. 2014 నుంచి దీనిని పరిగణలోకి తీసుకొని ఈ ఇన్ఫ్లేషన్ అన్నటువంటి దానిని అంచనా వేయడానికి ముఖ్యమైనటువంటి వారధిగా దీనిని తీసుకున్నారు. ఆ విధంగా ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 13.56 గా నమోదు అయింది ఫర్ ద మంత్ డిసెంబర్ 2021. రైట్, నెక్స్ట్ వన్. UN has projected India GDP at what percentage in the financial year 2022? What is that percentage అండి? 6.5% ఉండవచ్చు అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అంచనా వేశారండి. రీసెంట్ గా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఫినాన్షియల్ ఇయర్ 2022 అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే 2021లో అయితే, అంటే మనం లాక్డౌన్ లో 2020 మనం కోవిడ్ లాక్డౌన్ నుంచి కోలుకొని మళ్ళీ మన ఎకానమీని ఒక గాడిలో పెట్టడానికి మనందరం చేసినటువంటి కృషి, అంటే యూనియన్ లెవెల్లో మినిస్టర్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఫినాన్షియల్ రంగంలో కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కి ప్రతిఫలంగానే లాస్ట్ ఇయర్ గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ ని మనం అంచనా వేస్తే దాంట్లో మేజర్ గా భారతదేశం అన్నటువంటిది అంటే తొందరగా పుంజుకోవడంలో భారతదేశపు ఎకానమీ అన్నటువంటి పురోగతిని సాధించిందని చెప్పొచ్చు.
కాకపోతే రీసెంట్‌గా ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి వచ్చేసరికి 6.5% ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. అదేవిధంగా రీసెంట్‌గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ వాళ్ళ యొక్క అంచనా వచ్చేసి ఎంతండి అనంటే 9.2%. మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క అంచనా ఎంతండి అనంటే 9.3%. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See who has been named as captain of India విమెన్స్ హాకీ టీమ్. ఎవరిని అపాయింట్ చేశారంటే కెప్టెన్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే సవితా పునియా. బేసిక్లీ ఈ హాకీ టీంలో ఉండేటువంటి 18 మెంబర్స్ స్క్వాడ్, దీంట్లో ఉన్నటువంటి 18 మెంబర్స్ స్క్వాడ్, ఈ 18 మెంబర్స్ లో అవుట్ ఆఫ్ దెమ్ 16 మెంబర్స్ రీసెంట్ గా జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్సే, హాకీ ప్లేయర్సే 16 మంది ఉన్నారు. సవితా పునియా గారి కంటే ముందు ఎవరిని కెప్టెన్ గా అనుకున్నారండి అనంటే రాణి రాంపాల్ గారిని కెప్టెన్ గా అనుకున్నారండి. కాకపోతే ఈవిడకి రీసెంట్ గా జరిగినటువంటి ఇంజురీకి గాను బెంగళూరులో ఈవిడ చికిత్స పొందుతున్నారండి. అందుకు గాను ఆవిడ చికిత్సానుసారం అప్పటి వరకు సవితా పునియా గారిని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఈవిడ మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ కెప్టెన్ గా ఈవిడ మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ పోటీలలో పాల్గొంటారు. అదేవిధంగా ఈవిడతో పాటు దీప్ గ్రేస్ ఎక్కా వచ్చేసి ఈవిడకి డెప్యూటీగా, సవితా పునియా గారికి డెప్యూటీగా ఎవరు సర్వ్ చేస్తారండి అనంటే దీప్ గ్రేస్ ఎక్కా గారు డెప్యూటీగా సర్వ్ చేస్తారు. ఈ విధంగా నెక్స్ట్ జరగబోయేటువంటి గ్లోబల్ లెవెల్ మ్యాచ్ లో మన ఇండియన్ హాకీ టీం అన్నటువంటిది ప్రదర్శించబోతుంది. లాస్ట్ ఇయర్ మీరు గమనించినట్లయితే 2017వ సంవత్సరంలో మన భారతదేశం ఇంకొక జట్టుని ఓడించి మన భారతదేశం అన్నటువంటిది ముందంజలో నిలిచింది. అండ్ ఈ ఇయర్ 2022లో జరగబోయేటువంటి మ్యాచ్ లో మనం ఏ విధమైనటువంటి స్థానాన్ని దక్కించుకుంటాం అన్నది మనం గమనించాలి. దీనితో పాటుగా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి టాప్ 4 టీమ్స్ ఏవైతే టాప్ 4 టీమ్స్ గా నిలుస్తాయో ఆ టాప్ 4 టీమ్స్ అన్నటువంటివి 2022వ సంవత్సరం అంటే ఈ ఇయర్ జరగబోయేటువంటి స్పెయిన్, అదేవిధంగా స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ లో జరగబోయేటువంటి గ్లోబల్ లెవెల్, వరల్డ్ లెవెల్లో జరగబోయేటువంటి మ్యాచెస్ లో టాప్ 4 టీమ్స్ అనేవి డైరెక్ట్ గా ప్రవేశాన్ని దక్కించుకోవచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See who has become first Indian to rank number 1 under-19 badminton player in the world. ఎవరండి? She is Tasneem Mir. She is just of 16-year-old అండి. ఆవిడ ఇది వరకు అంటే బెల్జియంలో కానీ బల్గేరియాలో కానీ ఆవిడ ఇచ్చినటువంటి ఈ ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్లో బీయింగ్ ఏ షట్లర్ ఆవిడ ఏ విధంగా ఈ బ్యాడ్మింటన్ రంగంలో ఆవిడ ఇది వరకు సాధించినటువంటి వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు నెంబర్ 1 షట్లర్ గా ఎదిగారు. వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఈవిడకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఈవిడ యొక్క పొజిషన్ ఆర్ ర్యాంక్ వచ్చేసి ఎంతండి అనంటే 602వ స్థానంలో ఉన్నది. అండ్ ఈవిడ సాధించినటువంటి ఘనతకి ప్రతిఫలంగా రీసెంట్ గా సచిన్ టెండూల్కర్ గారు కూడా ఈ అమ్మాయిని అంటే under-19 అట్ ద ఏజ్ ఆఫ్ 16 years under-19 ఆ కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించడం అన్నటువంటిది ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ స్మాల్ థింగ్ అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ గారు కూడా ఈ అమ్మాయిని అప్లాడ్ చేశారు. అంటే లాడెడ్ అంటే ఏంటి అంటే ప్రైజ్, అభినందించారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, National Health Mission has launched which project? What is that project? Niramai in which state? ఎక్కడండి? దట్ ఈజ్ అట్ అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దాట్ ఈజ్ డిస్పూర్. అండ్ దీనికి చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారండి అని అంటే హిమంత్ బిస్వా శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అయితే ఇక్కడ మనకి ఇండియా వైడ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా నేషనల్ హెల్త్ మిషన్ అన్నటువంటిది ఉందండి. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ నిరామయ్ అన్నటువంటి దానికి నేషనల్ హెల్త్ మిషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనంటే దీని ద్వారా వీళ్ళు అందించేటువంటి హెల్త్ సర్వీసెస్ అన్నటువంటి వాటిని డిజిటైజ్ చేయడమే ప్రముఖమైనటువంటి ఉద్దేశంగా. డిజిటైజ్ అంటే ఏంటి అనంటే ఆన్లైన్లో వాళ్ళకి కన్సల్టెన్సీస్
అందించడం కానీ, ప్రిస్క్రిప్షన్స్‌ని ఇవ్వడం కానీ, ఇలాంటివి అంటే డిజిటైజ్ చేయడం కంప్లీట్‌గా హెల్త్ సర్వీసెస్. దాని ద్వారా ఇంకా వాళ్ళకి అస్సాం ఆ స్టేట్‌లో ఉన్నటువంటి సిటిజన్స్ వాళ్ళకి అస్సాం స్టేట్ వాళ్ళు అందించేటువంటి ఈ హెల్త్ స్కీమ్స్ అవ్వచ్చు. అవి కూడా ప్రజలకి సాధ్యమైనంత వరకు అందుతున్నాయా లేదా? వీటన్నిటిని కూడా అంచనా వేయడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్‌ని ముఖ్యంగా డిజిటైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పరళై ప్రాజెక్ట్ నిరమై ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని అస్సాంలో దీన్ని లాంచ్ చేశారు. రైట్ నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ వన్ ఇండియా ఓపెన్ మెన్స్ బ్యాడ్మింటన్ టైటిల్ 2022 ఎవరు గెలుచుకున్నారండి? మన భారతదేశానికి చెందినటువంటి లక్ష్య సేన్ ఈయన మెడల్‌ని సాధించారు. అర్లియర్ జరిగినటువంటి మ్యాచెస్‌లో లాస్ట్ మంత్ జరిగినటువంటి మ్యాచ్‌లో ఈయన బ్రాంజ్ మెడల్‌ని సాధించుకున్నారండి. బ్రాంజ్ మెడల్‌ని గెలుచుకున్నారు. అండ్ రీసెంట్‌గా సింగపూర్‌కి చెందినటువంటి లోకిన్ ఈవ్ ఈయన్ని డిఫీట్ చేసి రీసెంట్‌గా లోకిన్ ఈవ్ కూడా గ్లోబల్ లెవెల్‌లో అంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేయర్స్‌గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ బ్యాడ్మింటన్ టైటిల్‌ని గెలుచుకున్నటువంటి వ్యక్తి. మన భారతదేశం నుంచి లక్ష్య సేన్ మొట్టమొదటిసారి ఈ బ్యాడ్మింటన్ టైటిల్‌ని యోనెక్స్ సన్‌షైన్ ఆర్ సన్‌రైజ్ ఛాంపియన్‌షిప్స్ దీంట్లో టైటిల్‌ని గెలుచుకున్నటువంటి ఇండియన్‌గా లక్ష్య సేన్ ఉన్నారు. రైట్ నెక్స్ట్ వన్ మాస్ట్రో పండిత్ బిర్జు మహారాజ్ పాస్డ్ అవే. హూ ఇస్ దట్ మాస్ట్రో అండి? కథక్ అన్నటువంటిది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అండి? ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్, దాట్ ఈజ్ కథక్. క్లాసికల్ డాన్సెస్ వచ్చేసి మనకి టోటల్‌గా ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయండి? 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదండీ! దాంట్లో ప్రముఖమైనటువంటి వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ అయినటువంటి కథక్, యూపీ స్టేట్‌లో ఆరిజినేట్ అయినటువంటి కథక్ డాన్స్‌లో ఫెమిలియర్ డాన్సర్‌గా, అదే విధంగా ఈయన కొరియోగ్రాఫర్‌గా కూడా చాలా మూవీస్‌లో సాంగ్స్‌కి కూడా కొరియోగ్రాఫ్ చేసినటువంటి ప్రముఖమైనటువంటి కథక్ డాన్సర్‌గా కూడా ఈయన ఎదిగారండి. ఆ విధంగా ఈ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈజ్ లక్నో. అండ్ దీనికి చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారండి? యోగి ఆదిత్యనాథ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అయితే ఇక్కడ ఈయన చేసినటువంటి ఈ కథక్ క్లాసికల్ డాన్స్‌లో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్‌కి ప్రతిఫలంగా ఈయనకి పద్మవిభూషణ్ లభించిందండి. ఈ అవార్డు గెలుచుకున్నారు. దీనితో పాటుగా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్, కళింగ అవార్డు, ఇట్లా వివిధ రకాలైనటువంటి అవార్డ్స్‌ని అందుకున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఈయన మనం పేర్కొనొచ్చు. రీసెంట్‌గా హీ హ్యాస్ డైడ్ బికాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ అటాక్ వల్ల రీసెంట్‌గా ఈయన మృతి చెందారని చెప్పేసి పేర్కొనొచ్చు. కథక్ డాన్సర్ అయినటువంటి పండిత్ బిర్జు మహారాజ్ ఈయన్ని అంటే ఫెమిలియర్‌గా పండిత్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా మహారాజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. క్లియర్ కదా? రైట్ నెక్స్ట్ వన్ an undersea volcano eruption has triggered tsunami near which of the following islands? What is that island అండి? That is Tonga Islands. బేసిక్లీ వాల్కనోస్ అన్నటువంటివి టెరెస్ట్రియల్ వాల్కనోస్ ఉంటాయి, అండర్ సీ వాల్కనోస్ అంటే అపాన్ ద సర్ఫేస్ ఆర్ అండర్ ద సీ కూడా వాల్కనోస్ అనేటువంటివి ఇరప్ట్ అవుతూ ఉంటాయి. వాల్కనోస్ ఇరప్ట్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏముంటాయండి అని అంటే సునామీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్స్, ఇవన్నీ కూడా వాల్కనోస్ ఇరప్ట్ అవ్వడానికి కారణాలుగా మనం పేర్కొనొచ్చు. అదేవిధంగా ఇంటర్నల్ గా జరిగేటువంటి డిస్టర్బెన్సెస్ అంటే ఫోర్సెస్ ఆర్ ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు ఒక వాల్కనో అన్నటువంటిది ఇరప్ట్ అవుతుంది. మేజర్ గా ఇక్కడ ఈ టాంగా ఐలాండ్స్ లో 2 అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్, దీంట్లో అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ 2 ఉన్నాయండి. అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అంటే ఏంటి అని అంటే, ఇన్హాబిటెడ్ ఐలాండ్ అని అంటే అక్కడ ప్రజలు ఉంటే ఇన్హాబిటెడ్ అని అంటాం. అన్ఇన్హాబిటెడ్ అని అంటే అక్కడ ఎవరు కూడా ప్రజలు లేరు. అయినా ఇక్కడ తరచుగా ఇక్కడ వాల్కనిక్ ఇరప్షన్స్ అన్నవి ఎక్కువగానే ఉంటాయి. అదే విధంగా కాకపోతే ఈ వాల్కనోకి అర్లియర్ వచ్చినటువంటి వాల్కనోకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ వాల్కనో అన్నటువంటిది దీని యొక్క ప్రభావం
ఎర్లియర్ వచ్చినటువంటి వాల్కానోకి 7 రెట్లు ఎక్కువ ప్రభావం ఉన్నదట. అండ్ 2300 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి, అంటే దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి డిఫరెంట్ రీజియన్స్ కి కూడా దీని యొక్క ఈ ఇరప్షన్స్ యొక్క డిస్టర్బెన్స్ అన్నటువంటిది వాళ్ళకి కూడా వినపడింది అని అంటే దాని యొక్క ప్రభావం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇది ఎక్కడ ఆవిర్భవించిందండి అని అంటే ఇట్ లైస్ నియరర్ టు రింగ్ ఆఫ్ ఫైర్. మీరు వరల్డ్ మ్యాప్ అబ్జర్వ్ చేసినట్లయితే వరల్డ్ మ్యాప్ అన్నటువంటిది ఇలా, అంటే ఇలా స్లేట్ వైజ్ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇటు నార్త్ వైపు రష్యా, ఏషియా, అదేవిధంగా ఇటు సైడ్ ఈస్ట్ వైపు ఏమో రష్యా, ఏషియా, అదేవిధంగా వెస్ట్ వైపు వచ్చేసి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అండ్ ఇన్ ద మిడిల్ మీరు గమనించినట్టయితే ఆఫ్రికా, ఇట్లా పొజిషన్స్ ఉంటాయి కదండి. మీరు ఇక్కడ రష్యా, అదేవిధంగా ఇక్కడ ఏషియా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏషియా రీజియన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటువైపు మీకు ఏషియా రీజియన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటువైపు ఉన్నటువంటి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, మీరు మ్యాప్ లో చూసినట్టయితే ఈ రెండు కూడా క్వైట్ కాంట్రాస్ట్ ఉంటాయి. కాకపోతే మనం గ్లోబ్ అబ్జర్వ్ చేసినప్పుడు గ్లోబ్ ఎలా ఉంటుందండి, సమ్ రౌండ్ ఆర్ స్పెరికల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఈ ఏషియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్నటువంటివి సైడ్ బై సైడ్ ఉన్నట్టు ఉంటుంది. ఆ విధంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒక రింగ్ ఫామ్ లో ఉంటుంది. ఫైర్ అంటే అక్కడ ఎప్పుడు కూడా యాక్టివ్ వాల్కనోస్ అనేవి ఉంటాయి, ఫిజీ ఐలాండ్స్ అవ్వచ్చు. అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కి దగ్గరలో ఉన్నటువంటి వాల్కనోస్, రీసెంట్ గా ఇది పసిఫిక్ ఓషన్ దానికి అండర్నీత్ ఎస్పెషల్లీ ఈ టోంగా ఐలాండ్స్ లో ఇది సంభవించింది. చెప్పాను కదండి, అర్లియర్ సంభవించినటువంటి ఈ వాల్కెనో కంటే ఇప్పుడు రీసెంట్ గా సంభవించినటువంటి ఈ వాల్కెనో 7 రెట్లు ప్రభావవంతంగా సంభవించింది. రైట్, నెక్స్ట్ వన్. So which of the following along with Indian Navy has conducted PASEX exercise in Arabian Sea? What is that navy? And that is Russian Navy. Russian Navy వీళ్ళు రీసెంట్ గా ఈ కొచ్చిన్ పోర్ట్ దానికి దగ్గరలో అరేబియన్ సీలో ఈ నావల్ ఎక్సైజ్ అన్నటువంటి దాన్ని క్యారీ అవుట్ చేశారండి. దీంట్లో భాగంగా మన భారతదేశం తరపు నుంచి ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఈ యాంటీ గైడెడ్ మిసైల్ అయినటువంటి ఐఎన్ఎస్ కొచ్చి దీంట్లో భాగస్వామ్యం తీసుకుంది. ఎప్పుడైనా సరే మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటి వాటిని కండక్ట్ చేసామంటే, అది ఆర్మీ అయినా, నావీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్ ఇట్ మైట్ బి, రెండు దేశాల మధ్య కండక్ట్ చేసామనంటే ఇంటర్ ఆపరబిలిటీ, అదేవిధంగా పరస్పర కోఆపరేటివ్నెస్ ని ఇంకా మెరుగుపరచడం కోసం, దీనితో పాటుగా ఇంకా ఏం జరగవచ్చు అని అంటే మన బెటాలియన్, అదేవిధంగా ఆ పర్టికులర్ కంట్రీ యొక్క బెటాలియన్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు ఒక ఆపద అన్నటువంటిది సంభవించినప్పుడు, వీటన్నిటిని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనం నావల్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాం, ఆర్మీ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ని కండక్ట్ చేస్తాం. కొన్నిటిలో అయితే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ అన్నిటిని కలిపి కూడా ఎక్సర్సైజెస్ ని కండక్ట్ చేస్తుంటాం. దాంట్లో భాగంగా రష్యన్ నేవీ వాళ్ళతో రీసెంట్ గా మనం కండక్ట్ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటండి అని అంటే దట్ ఈస్ పాసెక్స్ ఎక్సర్సైజ్. రష్యా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, మాస్కో, అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. దీనికి ప్రెసిడెంట్ గా ఎవరున్నారండి, వ్లాడిమిర్ పుతిన్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా మనం రష్యాతో చేపట్టేటువంటి ఇంకొక నావల్ ఎక్సైజ్ ఏంటండి అని అంటే దట్ ఈస్ బై యాన్యువల్. దీన్ని కండక్ట్ చేస్తాం ఇండియా రష్యా ఎక్సర్సైజ్ అన్నటువంటి పేరుతో, ఇందిరా అన్నటువంటి పేరుతో దీనిని కండక్ట్ చేస్తుంటాం. ఇది కూడా నావల్ ఎక్సైజ్. బై యాన్యువల్ అంటే ఇయర్లీ ట్వైస్ దీన్ని కండక్ట్ చేస్తారు. అది కూడా రీసెంట్ గా చోటు చేసుకుంది. అండ్ వేరే ఆప్షన్స్ గమనించినట్టయితే ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ పారిస్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. భారతదేశానికి మరియు ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి నావల్ ఎక్సైజ్ దాని యొక్క పేరు ఏంటండి, వరుణ అన్నటువంటి పేరుతో మన భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య నావల్ ఎక్సైజ్ అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇండోనేషియా, దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ జకర్తా, అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఇండోనేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగేటువంటి నావల్ ఎక్సైజ్ దాని యొక్క పేరు ఏంటండి అని అంటే ఇండో కార్పాట్ అన్నటువంటి పేరుతో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. శ్రీలంక క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ కొలంబో. ఇంకొక క్యాపిటల్ సిటీ ఏంటండి అని అంటే జయద్వరేపు కొట్టే. దీస్ టూ ఆర్ టర్మ్డ్ యాజ్ ద క్యాపిటల్ సిటీస్ ఆఫ్ శ్రీలంక, అండ్ ద కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ.
అదేవిధంగా నావల్ ఎక్సైజ్ పేరు వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ స్వైనెక్స్ అన్నటువంటి పేరుతో ఈ నావల్ ఎక్సైజ్ అన్నటువంటి దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అదేవిధంగా యుఎస్ఏతో పాటు యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు కలిసి పార్టిసిపేట్ చేసినటువంటి నావల్ ఎక్సర్సైజ్ రీసెంట్ గా జరిగినటువంటి ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మలబార్ ఎక్సైజ్. ఇండియా, యుఎస్ తో పాటు జపాన్ అండ్ ఆస్ట్రేలియా కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకుంటాయి. క్లియర్ కదండి. జపాన్ క్యాపిటల్ కరెన్సీ టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్. రైట్, నెక్స్ట్ వన్. Which of the following mutual fund has been renamed as White Oak Capital Mutual Fund? What is that? And it is S Mutual Fund. ఈ ఎస్ మ్యూచువల్ ఫండ్ దీంట్లో ఉన్నటువంటి అసెట్ మేనేజ్మెంట్, ఈ అసెట్ మేనేజ్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో దానిని ఎస్ బ్యాంక్ లో ఉన్నటువంటి అసెట్ మేనేజ్మెంట్ ఆ రంగాన్ని రీసెంట్ గా వైట్ ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ దానిని రీనేమ్ చేశారు అండ్ దీన్ని అప్రూవ్ కూడా చేశారండి. ఆ విధంగా ఎస్ బ్యాంక్ దీనికి ఎండి అండ్ సిఇఓగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి? ప్రశాంత్ కుమార్ ఈజ్ సర్వింగ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్ బ్యాంక్. Right, next one, the last one for today. So which country built artificial moon for gravity experiment? What is that country అండి? It is China capital currency వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? Those are Beijing and the currency is renminbi, capital and currency. అదేవిధంగా అర్లియర్ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసామండి. చైనా వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ అన్నటువంటి పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్టిఫిషియల్ సన్ అన్నటువంటి దాన్ని. అదేవిధంగా రీసెంట్ గా ఆర్టిఫిషియల్ సన్ లాగానే ఆర్టిఫిషియల్ మూన్ అన్నటువంటి దానిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ సన్ అన్నటువంటిది సన్ తో కంపేర్ చేస్తే 5 రెట్లు ఎక్కువ లైట్ ని ఎమిట్ చేయడం, కానీ 5 రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ మూన్ విషయంలో వచ్చేసరికి ఈ లో గ్రావిటీ అన్నటువంటి దానిని క్రియేట్ చేయడానికి వీళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటండి అని అంటే వాక్యూమ్ ట్యూబ్స్ లో మ్యాగ్నటిజం ని యూజ్ చేసి లో గ్రావిటీ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకండి అనంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మూన్ మీద ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుందండి అనంటే ఎర్త్ కి ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ లో 1/6 మాత్రమే ఉంటుంది. చాలా 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 తక్కువగా ఉంటుంది. కాబట్టి మూన్ మీద సేమ్ అదే విధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి, లో గ్రావిటీని క్రియేట్ చేయడానికి మ్యాగ్నెటిజం అన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి వాక్యూమ్ ట్యూబ్స్ లో అలాంటి టెక్నాలజీని, అంటే అలాంటి సరౌండింగ్స్ మూన్ మీద ఏ విధంగా అయితే డస్ట్ పార్టికల్స్, అదే విధంగా రాక్స్, ఇవన్నీ కూడా సేమ్ రెప్లికా ఆఫ్ మూన్, అంటే మూన్ ని రెప్లికేట్ చేసేటువంటి విధంగా డిట్టో ఒక జిరాక్స్ లాగా మూన్ ని క్రియేట్ చేయనున్నారు. ఆ విధంగా ఆర్టిఫిషియల్ మూన్. ఎందుకండి మరి ఈ మూన్ ని సన్ ని ఎందుకు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీద మనం ఇప్పుడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి, మూన్ గురించి తెలుసుకోవాలన్నా అక్కడ లివింగ్ కండిషన్స్ పాసిబులా కాదా వీటన్నిటిని తెలుసుకోవాలి అని అంటే మూన్ మీదకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ మూన్ లాంటి దాన్నే ఆర్టిఫిషియల్ మూన్ సేమ్ జస్ట్ లైక్ మూన్ లాంటి దాన్ని మనం క్రియేట్ చేసామనంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏవో ఇక్కడ క్రియేట్ చేసి మనం డైరెక్ట్ గా అక్కడ అవలంబించవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, మూన్ మీద ఎక్స్పెరిమెంట్స్ ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ మూన్ అన్నటువంటి దానిని చైనీస్ పీపుల్ వీళ్ళు క్రియేట్ చేయనున్నారు. క్లియర్ కదండి? రైట్. వెల్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అంటే యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్ సిసిఈ టెలిగ్రామ్ ఛానల్, సిసిఈ కరెంట్ అఫైర్స్ అన్నటువంటి ఛానల్ని మీరు జాయిన్ అవ్వచ్చండి. అదేవిధంగా ఈవెన్ వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో ఇన్ ద నేమ్ ఆఫ్ సిసిఈ కరెంట్ అఫైర్స్. దీని పేరుతో కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. అదేవిధంగా సిసిఈ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. యూ కెన్ ఫాలో అస్ of in any of the ways, either a Telegram or Instagram or Facebook, whatever the means it might be. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తామండి. యూ కెన్ గెట్ ఆల్ ద పీడిఎఫ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అండ్ సిసికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు దీని ద్వారా పొందవచ్చు. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.